everyone, welcome back to one more mini vlog guys. యాక్చువల్లీ వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఒక క్విక్ 5 to 10 minutes అయిపోయే రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. అదేంటో కాదు, ఎగ్ కీమా రైస్ అనమాట. ఇదేంటంటే మనకి వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు క్విక్గా అయిపోవాలి, ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు క్విక్గా అయిపోవాలంటే ఇది చూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను, వచ్చేసేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసుకున్న తర్వాత చిన్నగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిన్నగా చాప్ చేసుకున్న ఒక 2 ఎండుమిర్చి అనమాట, పచ్చిమిర్చి అనమాట. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. టమాటా, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాయిల్ అయిన తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అని వేసేసుకోవాలన్నమాట మనం. పచ్చివాసన బయట గోలిన తర్వాత మనం ఒక చిన్న కప్పు టమాటోస్ అనేది గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తగినంత కారం అండ్ తగినంత సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. పసుపు యాడ్ చేసినాక గరం మసాలా, నేను హోమ్ మేడ్ గరం మసాలా వాడుతూ కొంచెం వేసుకున్నాను. మీకు తగినంత మళ్ళీ మిక్స్ చేసుకొని మనం ఎగ్ ముందుగానే బాయిల్ చేసుకొని తురిమి పెట్టుకున్నాను అనమాట. అదనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలన్నమాట. ఇలా మంచిగా మొత్తం కీమా, ఎగ్, గ్రేట్ చేసిన ఎగ్ అండ్ టమాటో అన్నీ మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపాలన్నమాట. ఒక 2 minutes హై ఇలా మొత్తం కొంచెం మంచిగా గ్రేట్ చేయాలి. పచ్చి వాసన అనేది పోయేదాకా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసిన తర్వాత మనం కుక్ చేసి బాయిల్ చల్లగా పెట్టుకున్న రైస్ అనేది దీంట్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా మన కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మన ఎమ్మి ఎగ్ కీమా రైస్ అనేది రెడీ అయిపోయిందని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.